హిందువులైతే ఈ వీడియో షేర్ చేయండి. భగవద్గీత మీద మన బిత్తిరి సత్తి ఏళ్ళు ఇట్లా పెట్టుకుంటా మన భగవద్గీతాన్ని కించపరిచిండు. ఆయన మీద కేసు పెట్టారు. నీకు హిందువులు అంటే ఇంత చిన్న చూప బిత్తిరి సత్తి. నేను ఒక హిందూ అని మాట్లాడుతున్నావు రికార్డు ఇలా. నువ్వు హిందూ అయితే హిందువుల పాటను కించపరచవు కదా. నువ్వు వాడిన తెల్లారే కదా బంగ్లాదేశ్లో ఇన్ని దాడులు అయినాయి, ఇన్ని అయినాయి. బంగ్లాదేశ్లో ఎన్ని అయినాయి, ఒకళ్ళు చంపేసారు, ఒక 4-5 చంపేసారు. మన హిందువులకు రక్షణ లేకుండా పోతుందంటే నువ్వు హిందువుల పాటను కించపరిచినవు కదా. నిన్ను జైల్లో పెట్టాల్సింది. మన హిందువులను అందరు చంపేస్తారు. కొన్ని యూపీ అంటున్నా, యూపీ కాదు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి, పాకిస్తాన్లో మన హిందువుల్ని ఎల్లగొట్టిరు. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల్ని మొత్తం లేకుండా చంపేస్తారు. మన తెలంగాణ ఈ ముస్లింలు ఎందుకు ఉండాలని నువ్వు అడుగుతున్నావు. ఏం బిత్తి సత్తి భయపడుతున్నావా నువ్వు? హిందువుల పాట నువ్వు తింటుడు కాదు. నువ్వు మన తెలంగాణలో హిందువులు ఎందుకు ఉండాలి, ముస్లింలు ఎందుకు ఉండాలి, ముస్లింలు ఈ గోహన్ ఎందుకు గోత్తురని ఎప్పుడైనా ప్రశ్నించిన బిత్తి సత్తి? అసలు నేను ప్రశ్నించను అనివి ఇలా భగవద్గీతని నువ్వు కించపరిచినట్టు మాట్లాడినావు. నువ్వు బిడ్డ గుర్తుపెట్టుకో, ఎన్నడుకున్నా దొరికినావు అనుకో హిందువులకు నిన్ను కొట్టుడు పెద్ద ముచ్చట కాదు. ఒకప్పుడే కొట్టిరు ముస్లింలను హిందువులు. మన తెలంగాణలో హిందువుల సంఖ్య ఎక్కువ ఉంది, ఆంధ్రలో హిందువుల సంఖ్య ఎక్కువ ఉంది. ఇవి 2 తెలుగు దేశాలలో హిందువుల సంఖ్య ఎక్కువ ఉంది. ముస్లింలను ఈ 2 దేశాలకి వెళ్ళగొట్టాలి. జై హింద్, జై భారత్.